యేసయ్య కృప మీకు తోడై ఉండునుగాక. మంచిది. ఇప్పుడు ఇలారా సమయంలో కీర్తనల పుస్తకం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మీ బైబిల్లో తెరవాలి. 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. చదవబడినటువంటి దైవ వర్తమానములో దేవుని యొక్క దాసుడు దావీదు మహారాజు ఒక అద్భుతమైన పాటను రాస్తూ దేవుని యొక్క క్రియలను గూర్చి, దేవుడు దావీదు పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలను గురించి తలపోయుచు ఈ మాటలు పలుకుచున్నారు. దేవా, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. నా ఎడల అని ఉందా, మా ఎడల అని ఉందా? అంటే మానవుని అందరి ఎడల దేవుడు ఒక అద్భుతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారు. నేనెందుకు పనికిరాను అని నువ్వు అనుకుంటావు, కానీ నీ ఇంటిలో వారికి, సమాజానికి నువ్వు పనికి రాకపోయినా దేవుని బిడ్డగా నువ్వు అనేకులకు ఉపయోగకరంగా ఉంచాడు దేవుడు. ఈరోజు దేవుడు మనల్ని బ్రతికించాడు అంటే మన పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. చాలామంది భక్తులైన వాళ్ళు, విశ్వాసులైన వాళ్ళు కొన్ని ప్రార్థనలు చేస్తున్నప్పుడు మనం ఉంటూ ఉంటాం, అయ్యా నీవు నా ఎడల కలిగిన ఉద్దేశాలు నాలో నెరవేర్చండి. నన్ను ఎందుకు కలగజేశావు, ఆ ఉద్దేశం నాలో నెరవేర్చండి. నన్నెందుకు రక్షించుకున్నావో ఆ ఉద్దేశాలు నాలో నెరవేర్చండి. ఆ మార్గం నేను తప్పిపోకుండా నన్ను నడిపించండి అని కొంతమంది విశ్వాసులు, భక్తులు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ ఆశ అందరికీ ఉంటుంది, దేవుడు నడిపించే మార్గంలో నడవాలి అని. దేవుడు నడిపించే ఆ దారిలో నడవాలన్న ఆలోచన ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు. నేను ఎప్పుడో ఒక పాట విన్న చిన్నప్పుడు, నడిపించు నావా నడి సంద్రమున దేవా. మీరు వినలేదా? ఇది మరి అమాయకంగా చూస్తున్నారు నా వైపు. అసలు ఇది కొత్త పాట, నేను ఎప్పుడు వినలేదే. ఎప్పుడో పాలు తాగేటప్పుడు విన్న పాట. అంటే దేవుని యొక్క మార్గాలలో మనల్ని నడిపించమని ఆ భక్తుడు పాడుకుంటున్నాడు. నీవు నేను కూడా దేవుని మార్గంలో నడవాలన్న ఆసక్తి ఉంది, కానీ ఆటంకాల వలన, అభ్యంతరాల వలన, పరిస్థితులను బట్టి దేవుడు నడిపించే మార్గంలో ప్రయాణం చేయలేకపోతున్నాం. అయితే ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న అద్భుతమైన మాట ఏంటంటే, పరిస్థితులు ఎన్ని వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎర్ర సముద్రము లాంటి భయంకరమైన పరిస్థితులే నీ మీదకి వచ్చినా, అవలీలముగా నువ్వు అనుకున్న గమ్యము చేరటానికి దేవుడు కృప చూపినాడు. ఆమేన్. ఆ సంగతులను మీతో పంచాలనుకుంటున్నా. నీకొక గురి ఉంది, నీకొక గమ్యం ఉంది, నీకొక ఆలోచన ఉంది. నేను ఇలా ఉండాలి, దైవికంగా నా జీవితం ఇలా ఉండాలి, విశ్వాసిగా, సేవకుడిగా, దేవుని సంఘంలోని బిడ్డగా నేను ఇలా బ్రతకాలి అని ఒక గురి ఉంది.
గురితోనే నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావు. పౌలు గారు అంటారు, నేను వ్యర్థంగా పరిగెత్తడం లేదు, గురి యొద్దకే పరిగెడుతూ ఉన్నాను. నాకంటూ ఒక గురి, ఒక ఆలోచన ఉంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు మనకు ఎదురైనా అవలీలముగా మనల్ని దాటించటానికి దేవుడు సాయం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, గమనించండి, ఎలా మనం అనుకున్న గమ్యం చేరాలి అంటే, మొదట మనము కలిగి ఉన్న స్థితిగతులన్నీ కూడా దేవునికి అప్పచెప్పాలి. దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. నీ మీద ఒక పెద్ద భారం కలిగి ఉన్నావు, పెద్ద సమస్య కలిగి ఉన్నావు. నీ జ్ఞానముతో, నీ వివేకముతో, నీ దగ్గర ఉన్న ధనముతో, నీ పలుకుబడితో వాటిని జయించాలన్న ఆలోచనలో పడి దాన్ని జయించలేక బలహీనుడు అవుతున్నావు. సమస్య ఎంత పెద్దదైనప్పటికీ కూడా దేవుని సన్నిధికి తీసుకుని రాగలిగితే నీ యొక్క సమస్య అవలీలంగా పరిష్కారం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనము మానవులము, మట్టివారమన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మన వల్ల ఏమీ కాదు, మన వల్ల ఏమీ కాదు. అయితే మనకు దేవుని సహాయం వచ్చిందనుకోండి, ప్రపంచాన్ని జయించగలం. మనము దేవుని సహాయం కోరుకోలేదనుకోండి, అడుగు తీసి అడుగు వేయలేం. మనం నీ ప్రయాణంలో ప్రతి అడుగులో దేవుని సహాయం కావాలి, ప్రతి ఆలోచనలో దేవుని సహాయం కావాలి. నువ్వు ఏం చేయాలనుకున్నా దేవుని యొక్క పర్మిషన్ తీసుకొని చేయాలి. అప్పుడే నువ్వు అనుకున్నది సాధించడానికి వీలవుతుంది. ఒక మంచి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు అనేక దేశాలను, ప్రాంతాలను జయించుకుంటూ వచ్చారు. యెరికో అనే ప్రాంతానికి వచ్చారు. వారు యెరికో అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ దేవుని యొక్క ఆజ్ఞ ఒకటి జారీ అయింది. మీలో ప్రతి పురుషుడును సున్నతి పొందవలెను. దేవుని యొక్క ఆజ్ఞ. ప్రతి పురుషుడు, పిల్లలు, పెద్దలు, బానిసలు అందరూ కూడా సున్నతి పొందాలి. ఇది ఆర్డర్ అయింది. ఆ భయంకరమైన పరిస్థితుల్లో వారు ఎదుర్కోవలసింది ఏంటంటే, యెరికో పట్టణాన్ని జయించాలి. అక్కడికి వచ్చినప్పుడు ఒక పెద్ద గోడలు అడ్డుగా కనపడుతున్నాయి వాళ్ళకి. కనుచూపు మేరలో ఇలా చూస్తే చాలా ఎత్తు ఉంది, ఇలా చూస్తే చాలా పొడవు ఉంది. ఇలా చూసిన కనుచూపు మేరలో ఎక్కడ ఆ గోడను ఎక్కటానికి కూడా వీలు లేనంత పరిస్థితుల్లో ఉంది. అయ్యో, ఇన్ని దేశాలు, ఇన్ని ప్రాంతాలు జయించుకుంటూ వచ్చాము, ఒక పెద్ద అడ్డుగోడ వచ్చి పడింది, దీన్ని ఎలా పరిష్కరించాలి? మానవుని యొక్క ఆలోచన అన్ని విధాలుగా ప్లాన్ చేస్తుంది. ఎలా జయించాలి, ఎలా జయించాలి? దేవుడైతే ఒక మాట చెప్పాడు, మీరు సున్నతి పొందండి అన్నాడు. వారి పరిస్థితి ఏంటంటే, ఆ సమయంలో అడుగు తీసి అడుగు వేయలేరు, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. యుద్ధ వీరులందరూ కూడా ఒక వ్యాధి కలిగిన వారిలాగా పడిపోయారు, పడుకున్నారు. అంతేగా, ఏం చేయలేని పరిస్థితి. ఎలా దీన్ని జయించాలి? ప్రియులారా, జ్ఞాపకం చేస్తున్నాను మీకు, నీ జీవితంలో ఎంత పెద్ద అడ్డుగోడలు నీకు ఎదురైనా నీ ఆలోచన ద్వారా, నీ జ్ఞానము ద్వారా, నీ పాండిత్యం ద్వారా, నీకు కలిగిన వాటి ద్వారా దాన్ని కూల్చలేవు. ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలో యెహోషువ మరి మిగతా యుద్ధ వీరులందరూ కూడా ఒక ఆలోచనలో పడ్డారు, వాటిని పడగొడదాం, కూల్చేద్దాం అన్నట్టు. అయితే యెహోషువ చెప్పాడు, నేను ప్రార్థన చేసుకొని వస్తాను. ప్రార్థన ద్వారా దేవుడు మనకి ఏదైనా సాయం చేస్తాడు. ప్రార్థనలో మోకరించినప్పుడు పరలోకం నుండి ఒక దూత దిగొచ్చారు. చప్పలు కొట్టి ప్రభుని కనపడదాం. ప్రైజ్ ది లార్డ్.
సమస్య మన ఎదురుగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన ఒక పని ఏంటంటే ప్రార్థన. నువ్వు దాన్ని జయించలేవన్న సంగతి నీకు తెలుసు. అది నీకు చాలా పెద్ద అడ్డుగా ఉందన్న సంగతి నీకు తెలుసు. ఏం చేయాలి అప్పుడు? యెహోషువ మోకాలు నుండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. పరలోకం నుండి ఒక దూత దిగి వచ్చారు. మాట్లాడుతున్నాడు దూతతో. అయ్యా, నువ్వెవరు? నేను యెహోవా పక్షమున వచ్చి ఉన్నాను. ఏంటి విషయం అని అడిగారు. ఈ యెరికో పట్టణాన్ని గడ్డపారలతోనూ గుదియలతోనూ రాళ్లతోనూ బాంబులతోనూ కూల్చేది కాదు. దీన్ని ఎలా జయించాలి అంటే మీరు చేయాల్సిన ఒకటే పని, యెరికో పట్టణం చుట్టూ 7 మార్లు తిరగండి. ఆమేన్. ప్రియులారా, కత్తి పట్టకుండానే అడ్డుగోడలు కూలిపోయాయి. ఆమేన్. అంటే నీ సమస్యను దేవునికి అప్పగించినప్పుడే దేవుడు నీకు సులువైన మార్గాన్ని నీ కొరకు ఏర్పాటు చేస్తాడు. మనమేంటంటే మనకు కలిగిన జ్ఞానాన్ని, ధనమును, పలుకుబడిని, నాయకత్వమును ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను మీకు. పౌలు శీలలు ఇరువురు కూడా జైల్లో ఉన్నారు. మనకు ఆ చరిత్ర అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో కనబడుతుంది. పౌలు శీలలు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. అక్కడ చాలా మంది ఖైదీలు ఉన్నారు. చెరసాల పౌలు గారు రోమీయుడు. అక్కడ రోమీయులను బంధించడానికి కానీ, తిట్టడానికి కానీ, కొట్టడానికి కానీ ఎటువంటి హక్కు లేదు. ఇప్పుడు శీల నాకు తెలిసి చెప్పి ఉంటాడు అనుకుంటున్నా, అయ్యా నువ్వు రోమ పౌరుడవు కదా, ఒక్కసారి నీ కార్డు చూపించు, నువ్వెవరో తెలిసిపోతుంది వాళ్ళకి. ఒకసారి నీ ఐడెంటిటీ కార్డు చూపించు. గడ్డ వణికిపోవాల్సిందే, చెరసాల నాయకుడు సహా. కానీ అక్కడ రాజకీయం ఉపయోగించలేదు. తన దగ్గరున్న పదవిని, తన దగ్గరున్న నాయకత్వాన్ని పౌలు గారు ఉపయోగించలేదు. చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత, నువ్వు రోమీయుడవా అని అడిగితే అవునన్నాడు. అయ్యా, నేను రోమ పౌరత్వం నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను. నువ్వు పుట్టుకతోనే రోమీయుడవు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మీరు ఆలోచించండి, చెరసాలలో ఉన్నప్పటికీ తనకున్న ఏ అధికారమును పౌలు గారు ఉపయోగించలేదు. ఉపయోగించింది ఒకటే, ఏంటి చెప్పాలి? యేసు నామాన్ని. ఆమేన్. ఎప్పుడైతే వాళ్ళు పాటలు పాడి చప్పట్లతో ప్రభును మహిమపరిచారో, అర్ధరాత్రి వేళ, ఆ మధ్యరాత్రి వేళ పాటలు పాడి ప్రభుని గణపరిచారో, చెరసాల పునాదులు కదిలిపోయాయి. వారికి ఉన్న సంఖ్యలన్నీ కూడా ఊడిపోయాయి. అద్భుతం జరిగింది. ఈరోజు నీ మీద నువ్వు ఆధారపడొద్దని నీ జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు బలహీనుడవు, నేను అసమర్థులం. కానీ దేవుని శక్తిని కలిగి ఉంటే మనము సమర్థవంతులం అవుతాం. అయ్యా, నీకున్న సమస్యను జయించాలి అంటే నువ్వు దేవుని మీద ఆధారపడు. నాయకుల మీద, మనుషుల మీద, అధికారుల మీద, పదవుల మీద నువ్వు ఆధారపడద్దు. నాయకులు, మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వాళ్ళ వైపు పలికే వాళ్ళు. అర్థమైందా? నీ వైపు కనీస చూపు కూడా చూడరు. అందుకే నువ్వు కలిగి ఉండాలి, దేవుణ్ణి కలిగి ఉండాలి. యెరికో పట్టణాన్ని జయించడానికి వారు పలుగులు గాని, గడ్డపారలు గాని, ఇనుమును ఏది కూడా ముట్టలేదు. కేవలము స్తుతి ఆరాధన ద్వారా యెరికో గోడలు కూల్చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు ప్రపంచాన్ని కొరకు తలకిందులు చేస్తాడు. నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ప్రభువు మీద ఆనుకోవడం నువ్వు నేర్చుకోవాలి. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్న మరలా, అది బబులోను సామ్రాజ్యం.
మహారాజు అయినటువంటి నెబుకద్నెజరు ఆ రాత్రి పడకలో ఉన్నాడు. ఒక అద్భుతమైన కల వచ్చింది. కల మర్చిపోయాడు. తెల్లవారిన తర్వాత హృదయం అంతా కల్లోలం, హృదయం అంతా గలిబిలవుతుంది. రాత్రి ఏదో కల వచ్చింది. ఆ కల నేను మర్చిపోయాను. అక్కడ ఉంటున్న మాంత్రికులను, గారడి విద్య తెలిసిన వాళ్ళను, ఆ దేశంలో ఉన్న అనేక జ్ఞానులను దోలుకొని వచ్చారు. అయ్యా, నాకు కల వచ్చింది, దానికి మీరు అర్థం చెప్పాలి. చెప్తాం రాజా, కళను వివరించండి అన్నారు. కళను వివరించండి అన్నారు. రాజు అన్నాడు, నేను కళ మర్చిపోయాను. కళ చెప్పాలి, కళ భావం కూడా చెప్పాలి అన్నారు. స్తోత్రం. ఎంతమందికి ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది? దొరుకుతుందా? ఎవరికైనా దొరుకుతుందా? నా కళ నేను గుర్తు చేసుకోవటానికి ఒకవేళ ఆలోచన చేస్తానేమో, కానీ ఎదుటి వారి కళను, దాని భావాన్ని చెప్పగలిగిన సమర్థత ఎవరి దగ్గర లేదు, ఎవరి దగ్గర ఉండదు కూడా. రాజుకు కోపం వచ్చేసింది. పూటల తిని ఇచ్చిన డబ్బుతో జలసాలు చేస్తూ, నాకు అవసరం వచ్చినప్పుడు నా చేత కాదంటారా? కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. మీకు టైం ఇస్తున్నా, లేదంటే మీ ఇల్లు, మీకు కలిగిన సమస్తం పెంట దిబ్బగా మార్చేస్తానన్నాడు నెబుకద్నెజరు. దేశంలో ఉన్న జ్ఞానులందరూ కూడా కలవరపడుతున్నారు. అయ్యో, మనకున్న జ్ఞానం, మన పాండిత్యం ఏమైపోయింది? ఏం చేయాలి ఇప్పుడు? రాజు నుండి ఎలా తప్పించుకోవాలి? ఏం చెప్పాలి రాజుకి? ఈ మాట దానియేలు చెవులో పడింది. ఏం జరిగింది? ఎందుకు అలా ఉన్నారంటే, రాజు కలగన్నాడట, దానికి మనం కలకు భావం చెప్పాలట. రాజు కల మనం చెప్పి దాన్ని భావం చెప్పాలట అని చెప్పినప్పుడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం. ఆమేన్. దేవునికి సాధ్యం. దానియేలు తన ముగ్గురు స్నేహితులు తీసుకెళ్ళి, మీరు ప్రార్థనలో ఉండండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. దేవుడు కల చెప్పాలి, దాని భావం చెప్పాలి. దేవుని దగ్గర మనం మనవి చేసుకుందాం. ఒక అద్భుతమైన సమస్యను తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీకు తెలుసు నువ్వు జయించలేవని, నీకు తెలుసు దీన్ని నేను ఎలాగూ ఓడిపోతాను, నీకు తెలుసు ఇది నేను కట్టలేనని తెలుసు, ఈ బ్రతుకు నేను ఈదలేను నీకు తెలుసు. తెలిసినా నువ్వు పోరాటం చేస్తున్నావు. ప్రయాస, నీ ప్రయాస వ్యర్థం. నువ్వు దేవుని దగ్గరికి మల్లుకోనగలిగితే సులువుగా నీ సమస్య నుండి నువ్వు విడుదల పొందవచ్చు. ఆమేన్. నీ గమ్యాన్ని నువ్వు చేరవచ్చు అతి సులువుగా. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఈ నలుగురు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. సమయం వచ్చింది, దేవుడు కల చెప్పాడు, దాని భావం చెప్పాడు. రాజు దగ్గరికి తీసుకెళ్లి రాజు దగ్గర నిలబడ్డాడు దానియేలు గారు, యవనస్తుడు. అయ్యా, కల చెప్తాను, కల భావం చెప్తాను, అయితే ఇది నా వలన కలిగినది కాదు, దేవాది దేవుడైన యెహోవా వలన కలిగినది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, రాజు కూర్చోబెట్టి దానియేలు చెప్తుంటే వింటున్నాడండి. రాత్రి ఏ కలగన్నాడో ఆ కల అచ్చం అలాగే దించేశాడు దానియేలు. దానియేలు చెప్పిన కలకి రాజు నిర్ఘాంతపోయాడు, బొక్కబొర్ల పడిపోయాడు. నీ దేవుడు సాధారణమైన వాడు కాదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడే ప్రపంచాన్ని కలగజేసిన వాడు. ఇటువంటి దేవుని నేను ఎక్కడ చూడలేదు. ఈరోజు మన జీవితంలో మనం జయించలేని సమస్యను సులువుగా జయించాలి అంటే
దేవుని యొక్క సెలవుతో నేను ప్రయాణం కొనసాగించాలి. ఆమేన్. నేను పలుమార్లు చెబుతుంటాను, నువ్వు అత్తతో కొట్లాడినా, ఇరుగు పొరుగు వారితో కొట్లాడినా, భర్తతో కొట్లాడాలనుకున్నా, భార్యతో కొట్లాడాలనుకున్నా, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని కొట్లాడు. సెలవు తీసుకో. ఈరోజు నా భార్య నేను కొట్టాలనుకుంటున్నాను ప్రభువా, నీ పర్మిషన్ ఇవ్వండి. ఇస్తాడా? దావీదు అడిగాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు, నేను వెళితే జయించగలనా? వెళ్ళు అన్నాడు. నీ సమయాన్ని దేవునికి ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తావో అప్పుడు నీ ప్రతికూల పరిస్థితులు కూడా నీకు అనుకూలంగా మారుతాయి. నువ్వు అనుకున్న గమ్యం చేరాలి అంటే, దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశం నెరవేరాలి అంటే నీ యొక్క ప్రతి సమయాన్ని దేవునికి అప్పగించు.